తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం జిక్కించుకోకపోవడంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలంతా స్థానికంగా ఉన్న తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయినా కేసీఆర్ మాత్రం మళ్లీ సీఎం అవుతారని అనుకున్నారని తెలిపారు. అయితే అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బంగారు పల్లెల్లో పెట్టించిన తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఆగమాగం చేశారని మండిపడ్డారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు వేసుకోవడం ఒక్కటే బీజేపీకి తెలిసిన కేటీఆర్ దేవుడి పేరు చెప్పారనే కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపించారని అన్నారు. ఇతడేమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమన్నా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను. నేను ఏం చెప్తున్నా తెలుసా, మోడీ గారు నేను 8 ఏళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా జీఎస్టీ 15 లక్షల కోట్లు వసూలు చేసిన, ఏది 8 ఏళ్ల కింద నేనే తెచ్చిన, పెద్ద పెద్ద స్లాబులు పెట్టిన 28% గుంజిన మొన్నటిదాకా, ఇప్పుడు జర తగ్గించిన, ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ వేసుకోపోరంటుండు. ఇది ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు. ఏమిటికి పండుగ? జీఎస్టీ బచత్ ఉత్సవ్ అట. ఇక దానికి మళ్ళీ ఇక్కడ డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు, బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు. దేవుడా మోడీ దేవుడు. ఏమిటికి దేవుడు? చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా? 28% మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని 18% చేసి 10% తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా? మరి మొన్నటిదాకా గుంజిన ఇస్తావా వాపస్? మొన్నటిదాకా గుంజిన ఇయ్యాలనా వద్దా? నిజంగా దేవుడు పండుగ అంటే ఇయ్యాలి మరి వాపస్. 15 లక్షల కోట్లు తీసుకున్నావు, నువ్వే తప్పు చేసి 28% స్లాబ్ పెట్టి గుంజి పెరుగు మీద, పాల మీద, మందుల మీద, సూది మీద, దూది మీద, అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు అది తగ్గించి ఇక నేను పండుగ చేసుకోను, ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో ఎలక్షన్ ఉంది, గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా, దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా చేసుకోపోయి పండుగ. ఎప్పుడు చేస్తాం పండుగ? నువ్వు చెప్పినట్టు నిజంగానే 15 లక్షల రూపాయలు వేస్తాను కదా ఒక్కొక్కరి అకౌంట్లో, నల్లధనం తెస్తా, స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఈ దేశంలో ధనవంతులు, మరి నేను తీసుకొచ్చి పంచితే 15 లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయన్నాడు.